పిచ్చోడి చేతిలో ఎటు వెళ్ళిపోద్ది, ఎటు పడితే ఎటు పోద్ది. ఆయన పిచ్చోడు కాదు, మంచోడు కాదు. ఆడు మన కర్మ కొద్ది సీఎం చేశాడు, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసి. ఏమంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం, ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. నువ్వు నా దగ్గరికి వచ్చావు మాట్లాడమని, నిన్ను సంతానంటే నా దగ్గరికి వస్తావా? మరి మేము గట్టెట్ని అడుగుతాం. రఫా అంటే ఏనా కొడుకు వేస్తాడు ఓటీడికి? బాబు నాయన అంటే ఓట్లు వేస్తాను నానా. నేను రఫా అంటే ఎవడేస్తాడు ఓటు? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు మాట్లాడేవాడికి బుద్ధి ఉందా? కరెక్ట్ అనేది తప్పుడు. అన్నీ ఆయన చేసిన పనులన్నీ కూడా ఒక్కటి కూడా మంచిది కాదు. అతనికి నిజం చెప్పాలంటే మెంటల్ అవగాహన లేని మనిషి. రూపాయి సంపాదించడంలో 7 రాష్ట్రాలను మించిపోయాడు. రూపాయి సంపాదించడం, దాసుకు జంగటంలో 7 కాదు 14 రాష్ట్రాలను మించిపోయాడు. ఇప్పుడు ఆ నాన్నగారు చేశాడు. అప్పుడు 1,1600 కోట్లు 1,700 కోట్లు సంపాదించాడు. దాని గురించి 16 నెలలు జైల్లో కూడా ఉంటాడు. దానికి పెద్ద సమస్య లేదు. ఇప్పుడు చట్టాలు కూడా ఏం చేస్తున్నారంటే న్యాయస్థానాలు కూడా కరెక్ట్ కాదు. ప్రజలకి రాను న్యాయస్థానాల మీద నమ్మకాలు పోతున్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆ రోజా ఏమంది? మా స్వామి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, మేము ఇక్కడే ఉంటాం, మేము దీనికి కట్టుబడి ఉన్నామని ఉంది. ఒక్క మాట నికర ఉందా? దాని నాలుగు వచ్చిన మాట ఇవాళ ఏం మాట్లాడుతుంది? 4 రోజులు పోయాక 3 రాజధానులు. అది ఏం పని చెప్పండి? పక్కనది ఒక చంటి పిల్లోడు కూడా అలా మాట్లాడదు కదా. మీకు కొన్ని వేళ్ళు వచ్చి రాజకీయ సభల్లో ఉండి రాజకీయాల్లో ఉండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? కమ్మూరు అంటేనే వాడికి దేశం ఒకటి. ఇక్కడ వంతుని మన వంతుని తెలుసుగా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టారు. వంతున అయిపోయిందండి, ఏం లేదు. ఆ పక్క ఈ పక్క మట్టిపోచి ప్లాస్టిక్ చేయలేదు. ఆ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాన్ని అలాగే ఉంచారు. ఎందుకని? వాడు చంద్రబాబు నాయుడు దేని మీదే చెయ్యేస్తే వాడు చెయ్యడు. అందులో పొరపాటును కూడా చూడండి. చంద్రబాబు నాయుడికి మరి శత్రుయం ఆయనకి ఏమొచ్చిందో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి పడదు. అమరావతి అంటే దేవతల రాజధాని. వీళ్ళు సృష్టించింది కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు కాదు. అది దేవతల రాజధాని. అంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు అమరావతిలో. అమరావతి రాజధాని అంటే అసలు మరి ఎవరికి ఏ స్టేట్లో కూడా దొరకదు. అలాంటి రాజధాని నీడు అదే ఇది మంగళగిరి అంటాడు, ఉండవల్లి అంటాడు. ఇవన్నీ అందులో లేవా? మచిలీపట్నం అమరావతిలో లేదా? ఇవన్నీ విజయవాడ అమరావతిలో లేదా? అన్ని సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. మార్గానికి ఇవన్నీ ఏంటి? ఎంత పనికిరాని అతనికి అమరావతి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు పేరు రావాలంటే అతనికి ఇష్టం లేదు. అతను ఒక కొన్నాళ్ళు విశాఖపట్నం అన్నాడు, అది అయిపోయింది. అక్కడ చక్కగా ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఉంటున్నాడా? అమరావతి రాజధాని లేదు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని ప్యాలెస్ కట్టుకున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు. అమరావతి చట్టబద్ధ అయింది, అసెంబ్లీలో అయింది, పార్లమెంట్లో అయింది, ఆఖరికి రాష్ట్రపతి ముద్ర కూడా వేశారు. ఇంకా అమరావతి ఎవరు ఏమీ చేయడానికి లేదు. మావి గన్ అంటే వాళ్ళు కాల్చుకుంటుంది, జనాన్ని కాల్చి చంపుతానని చెప్పేదే గన్నది. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు అంత పెద్ద లీడరు, ఆయన ఈ రకంగా మాట్లాడాలని ఆయనే ఆలోచించుకోవాలి. ఇక అంబటి రాంబాబు అంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే. ఇది అమరావతి రాజధాని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు వచ్చినా కానీ దానికి కదలడానికి లేదు. ఆయన పరిశ్రమలు రాకూడదు, జనాలు బాగుపడకూడదు. ఆయన అదొక టైప్ అండి. అతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదు అతనికి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి, జనాలు పోవాలి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది జరగని పని. ఈయన వచ్చేదాన్ని చెడగొట్టాలి, జనాలు కులాలు తీసుకొచ్చి జనాలు కొట్టుకు సావాలి. ఆయన చేసే పని అది. అంతకుముందు 3 ప్రాంతాల్లో రాజధాని అన్నారు. ఉన్న రాజధాని నిర్మాణం ఉన్నదాన్ని ఉన్న రోడ్లు కూడా చాలా దరిద్రంగా తయారు చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 6 కిలోమీటర్ హెలికాప్టర్ వేసుకుని వెళ్ళడం ఒక ముఖ్యమంత్రి వాదాలో. రైతులు స్వచ్ఛతంగా ఇచ్చిన 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డు మీద ఉంటూ నిరాదీక్ష చేస్తుంటే, చేస్తుంటే వాళ్ళు కనీసం పలకరించే నాదుడు కూడా లేడు. మినిస్టర్ని కూడా పంపించి వాళ్ళు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఉండలేదు. రోడ్లు పడి వాళ్ళు ఎన్నాళ్ళు ఆ త్యాగాలు చేశారు. వాళ్ళ ఫలితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన భూములు వాళ్ళ త్యాగాలకి మన ఇండియా మొత్తం మీద కూడా చాలా ఆనందం పడుతున్నారు. అలాగే మనకున్న కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు, మిగతా ఇతరులు కూడా మన ఇండియా మొత్తం మీద ఉన్న కొన్ని పార్టీలు కూడా
రాజధానికి మద్దతు పలికారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఈ రాజధాని ఉంది, ఏకైక రాజధాని అమరావతి, ఇంకో రాజధాని లేదు. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా తెలుగోడు సత్తా ఏంటింది ఢిల్లీ లెవెల్ చెప్పుకున్నాం. మనం ఎక్కడెక్కడ దందాలు చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు. వాళ్ళు బుద్ధి చెప్పారు మొన్న ఎలక్షన్ లో. ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే రా అసెంబ్లీకి రా, నీకున్నా కూడా చెప్పుకుంటే ప్రజలకు తెలిసింది ఇప్పుడున్న అధికార పార్టీ తప్పు చేస్తుందా మంచి చేస్తుందా అని పెట్టి నీలో ఉన్న ఆర్ట్ చూపించి అక్కడ నువ్వు బయటకు వచ్చి బయట నుంచి మాట్లాడి తుత్తుమత మాట్లాడి మళ్ళీ బెంగళూరు పారిపోవడం ఎందుకు వెళ్ళి సరైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. మీరు చాలా ఇప్పటికైనా మీ మనసు మారాలని కోరుకుంటున్నా. మధ్యలో 2014 నుంచి 19 వరకు ఇదే రాజధాని అన్నారు. ఆ తర్వాత 19 నుంచి 23 వరకు 24 వరకు వేరే 3 రాజధానులు అన్నారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒకే రాజధాని, అది ఇక ఉత్తరోత్తర మారవకుండా ఉండేటటువంటి అమరావతి రాజధానిగా రావడం ఆంధ్ర ప్రజల గుర్తింపు అనేది ఉండాలి. అలా గుర్తింపుకి ఇది శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి ప్రతి తెలుగువాడు దట్టు ప్రతి ఆంధ్రుడు కూడా కోరుకుంటాడని చెప్పేది నా అభిప్రాయం. పోరాటం చేసిన ఫలితం వచ్చినాడు. ఆ పోరాటం చేసిన వాళ్ళు అనుభవించేదే కాకుండా ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి కుటుంబాల వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ఎందుకంటే తమ పిల్లలు గాని పెద్దలు గాని తమ వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలం దక్కింది. ఖచ్చితంగా మరి అటు కుటుంబాలు గాని మరి అనేక మంది ఆ ఉద్యమము అమరావతి ఉద్యమంలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా వాళ్ళని అనేక రకాలుగా క్యారెక్టరైజేషన్ కూడా చేసి విమర్శించి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరి గుండెల్లో ఎంత ఆనందం ఉంటది. ఇవాళ శాశ్వత రాజధాని వాళ్ళు కోరుకున్నటువంటి రాజధాని శాశ్వతంగా ఏర్పడిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అనేది నా అభిప్రాయం. మధ్యలో 3 ముక్కల ఆట అని రోడ్లమ్మటి పేకాట వాళ్ళు ఆడుకున్నట్టుగా 3 ముక్కల ఆట అని చెప్పి 3 రాజధానులు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు విమర్శించారు. చదువుకున్న వాళ్ళమే కాదు, చదువు రాని వాళ్ళు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటది. 3 రాజధానులు అంటే ఏ ఆఫీస్ ఎక్కడుంది? ఇవాళ అమరావతికి వచ్చాము. ఇవాళ అమరావతిలో ఒక మంత్రిని కలవటానికి వచ్చును, ఆ మంత్రి గారిని కలిసిను, ఇంకో శాఖ మంత్రి గారిని కూడా కలవాలనుకున్నాం అనుకోండి, ఎక్కడనే పక్కనే ఉన్నటువంటి సెక్రటరియట్ లో పక్కనే ఉన్న ఛాంబర్కి పోతాం. మంత్రి గారు లేకపోతే కన్సర్న్ సెక్రటరీకి చీఫ్ సెక్రటరీకి ఇచ్చిపోతాం అప్లికేషన్. కానీ మరి 3 రాజధానులు ఉంటే ఎక్కడ తిరగాలని మేము ఎంత బాధాకరంగా ఉంటది అది. మరి అది ఎందుకని అన్నారో మాకు పెట్టిన వాళ్ళకే తెలియాల దాని అర్థం. కానీ సామాన్యులు ఎవరు కూడా 3 రాజధానులు అంటే మాత్రం కోరుకోరు. ఒకే సింగిల్ రాజధాని ఉండాలా. అది కూడా మొదట ఏదైతే అనుకున్నామో అది ఇది నడిబొడ్డులో ఉన్నది. అటు వైజాగ్ నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ ఇటు కర్నూలు నుంచి కానీ ఎక్కడ చూసినా కూడా ఇది సెంటర్ లో ఉన్నది, అందరికీ అందుబాటులో ఉన్నది. ఇప్పుడు కూడా నేను పేరు చెప్పటల్లా, కానీ ఆ పేరు ప్రకటించిన ఆయన సంస్కృతి ఏంది? గన్ సంస్కృతి. గన్ను, గొడ్డలి, లేకపోతే గులకరాయి, కోడికత్తి ఇలాంటి ఉన్నటువంటి సంస్కృతి ఉన్నాడు కాబట్టి ఆ గన్ను సంస్కృతి ఆయనకు ఉంటది కదా. చివరి గన్ రావాల్సిందే. అంటే మొదట కోడికత్తి అయిపోయింది, తర్వాత గొడ్డలి అయిపోయింది. ఈసారి గన్ తో తల్లికో చెల్లికో మరి ఎవరికో ఒకళ్ళకి గన్ను చూపెడతాడేమో అనే గన్ చూపెట్టాలి, మరి ఈసారి అధికారంలో రావాలనే ఉద్దేశంతో ఆ గన్ను ఉపయోగించింది అనేది నా అభిప్రాయం. నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క పరిపాలన మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మనం హైదరాబాద్ ని అటు తెలంగాణ ఎంత డెవలప్మెంట్ చేశారో ప్రజానీకానికి అందరికీ తెలుసు. అంతేకాకుండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని నమ్మబలికి ప్రజలకి ఏదో చెప్పి ఏదో చెందాలని చెప్పేసి అనుకొని పైగా కులం ఆపోదించి కమ్మవారిది ఈ అమరావతికి అంత కమ్మరాజ్యం కమ్మ పరిపాలన అలా కాదు 3 రాజధానులుగా పెట్టాలి అని చెప్పేసి అనేటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ప్రజలు ఏం తీర్పునిచ్చారు ప్రజలందరికీ తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే మాట మీద నిలబడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన యొక్క తనయుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క అమరావతిలోనే రాజధాని ఒకటే రాజధాని ఉండాలని చెప్పేసి ఆ బిల్లు ప్రవేశపెట్టినటువంటి దానికి నరేంద్ర మోడీ గారికి కూడాను, అట్లాగే ఇక్కడ మన రాజధాని తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, అట్లాగే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడాను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం.